బిర్యానీ అంటే మీకు బాగా ఇష్టం అంటే చాలా. మరి అలాంటిది ఇంకా అట్లాగే ఉన్నారు స్లిమ్గా, మేము ఎప్పుడు చూసాము అప్పటి నుంచి అలాగే ఉన్నారు. బిర్యానీ అంటే నాకు లంచ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పెట్టినా కూడా తింటాను నేను, కానీ తినకూడదు కాబట్టి తిన్నాను. అదే మరి ఇష్టం, చాలా ఇష్టం. అంటే 2 స్పూన్లు 1 స్పూన్ 2 స్పూన్ ఎవరికైనా మీకు ఆర్డర్ కావాలి, మీకు బిర్యానీ తింటారా, మీరు బిర్యానీ తింటే వాళ్ళని అడిగి, బికాజ్ నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, నాకు అసలు ఇష్టం ఉండదు ఫుడ్ వేస్ట్ చేయడం. సో అందుకని నా కోసం నేను ఆర్డర్ చేసుకుని 2 స్పూన్లు దీని మిగతా పడేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఎవరినైనా ఎంకరేజ్ చేస్తాను బిర్యానీ. ఇప్పుడు మీరు మా ఇంటికి వచ్చినా కూడా బిర్యానీ తింటారా అని అడుగుతారు నేను. సో మీకు పెడుతున్నప్పుడు అందులోంచి 2 స్పూన్స్ తినుకుని నేను తింటే నాకు ఫుడ్ వేస్ట్ చేసిన ఫీలింగ్ ఉండదు. సూపర్. ఏం చేస్తుంటారు అంజలి ఖాళీగా ఉన్న టైంలో? సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నాయి, 4 రోజులు ఖాళీగా ఉంది, ఏం చేస్తుంటారు ఖాళీగా ఉన్న టైంలో? 4 రోజులు ఖాళీగా ఉంటే డెఫినెట్గా ఇంట్లో ఉంటాను అండ్ వర్కౌట్కి వెళ్తాను, ఇంటికి వస్తాను, ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు అండ్ మోస్ట్లీ సినిమాలు చూస్తాను. అంటే నా ఫుల్ టైమ్ హాబీ అని చెప్పచ్చు. నేను ఇంట్లో ఉండి నేను ఏం చేయట్లేదంటే నేను మాక్సిమం సినిమాలు చూస్తూనే ఉంటాను, అందులో డౌటే లేదు. సినిమాలు చూస్తూ ఉంటుంది అని అనుకోవచ్చు మీరే. ఈ మధ్యకాలంలో ఈ క్యారెక్టర్ భలే ఉంది, ఈ క్యారెక్టర్ నాకు పడి ఉంటే బాగుంటుంది, లేకపోతే ఒక క్యారెక్టర్ మీద చిన్న ఈర్ష్య కలుగుతుంది, భలే ఉంది క్యారెక్టర్ అని మీరు చెప్పినా కూడా, అటువంటి క్యారెక్టర్ అని అనిపించింది మీకు? చిన్న జలస్ అనిపించలేదు, అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఏం సినిమాలు చూసాను నేను రీసెంట్ కదా మొత్తం మీ కెరీర్లో చెప్పండి, భలే ఉంది క్యారెక్టర్, జలస్ కలిగిన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు, బికాస్ నేను పెద్ద అలా ఫీల్ అవుతుంది. అంత పాజిటివేనా? అంత పాజిటివ్ ఏం కాదు, బట్ స్టిల్ నేను అంత అలా ఫీల్ అవును దాని గురించి. ఎందుకంటే అది ఒక రీజన్ గా మన దగ్గరకు వచ్చింది అని అనుకుంటాను నేను అంతే. ఎందుకంటే అలా ఫీల్ అవుతూ ఉంటే నా క్యారెక్టర్ గురించి వేరెవరో ఫీల్ అయి ఉంటారు కదా, ఆ రోల్ నాకు వచ్చి ఉంటే బాగుంటుంది. దట్స్ ఎనఫ్, అంటే లెవెల్ అయిపోయింది అది. కాదు, మీరు విలన్ రోల్స్ ఎందుకు చేయరు? నెగటివ్ రోల్స్ నన్ను చూస్తే విలన్ చేస్తే బాగుంటుంది కదా ఒకసారి. ఇప్పుడు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న ట్రెండ్ అదే కదా, సాఫ్ట్ గా ఉంటారు, చివరికి వచ్చేపాటు విలన్ గా మారిపోతూ ఉంటారు. అటువంటి చేస్తే బాగుంటుంది. ఎవరైనా రాసి అదేం లేదు, ఎవరైనా మంచి కథ రాసి తీసుకొస్తే చేస్తారు. నాకు అటెంప్ట్ చేయడం చేస్తాను. ఈ రామ్ చరణ్ ఇప్పుడు ఖైరాద్వానికి మీకు సీన్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళకి ఎస్జే సూర్య గారికి మీకు ఏమైనా ఉంటాయి కాంబినేషన్స్? అయితే త్రోట్ సినిమా మొత్తం ఉంటారు మీరు? అవునండి. పార్వతిగా ఉంటారా ఇంకో ఆవిడ చెప్పండి. అది మీకు సస్పెన్స్, మీరు సినిమా చూడండి. త్రోట్ మూవీ ఉంటాను. మీరు డ్యూయల్ రోల్ కదా? డ్యూయల్ రోలే. నేను చెప్పను కానీ చాలా బాగుంటది, ఎక్సైటింగ్ గా ఉంటది క్యారెక్టర్. మీరు చూడండి, చెప్తున్నారు. మీరు సినిమా చూసినప్పుడు అంజలి ఆ రోల్ చేసిందని మీరు అంటారు. అది మాత్రం డెఫినెట్ గా నేను ప్రామిస్ చేస్తాను. చిరంజీవి గారు చెప్పారు అంటే అది పక్కా జరుగుతుంది. ఎందుకంటే ఆయన స్టాంప్ వేసారు ఆల్రెడీ. సినిమా బ్లాక్ బస్టర్ అయింది, అంజలి గారి క్యారెక్టర్ బాగుందని కూడా బయటకు వచ్చింది. అంటే ఇక తిరగలేదు నాకు తెలుసు, అంజలి గారు నేషనల్ అవార్డు పట్టుకు రావాలి. నేను ఫస్ట్ నా గేమ్ చేంజర్ కి నేను ఫస్ట్ రిసీవ్ చేసుకున్న అప్రిషియేషన్ చిరంజీవి సార్ నుంచే. సూపర్. అంటే ఫస్ట్ ఆడియన్స్ అంటారు కదా, ఫస్ట్ ఆడియన్స్ చిరంజీవి గారు. ఆయన చూసారు సినిమా, ఆయన చూసి ఆయన నా క్యారెక్టర్ అప్రిషియేట్ చేసిందే నా ఫస్ట్ రియాక్షన్. నా క్యారెక్టర్ కి నా ఫస్ట్ వచ్చిన రియాక్షన్. సూపర్. అంతకు మించి ఏం కావాలి. ఆల్ ది బెస్ట్ పార్వతి గారు. నేషనల్ అవార్డు పట్టుకు రావాలి. తెలుగు అమ్మాయికి వచ్చిందంటే అంతకంటే గర్వమే ఉంది. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి.